హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు మనం 8th క్లాస్ న్యూ సిలబస్ తెలుగు చూస్తున్నాము. మనకి సెమ్ 1 సెమ్ 2 అని ఉన్నాయండి. ఒకే పుస్తకంలో సెమ్ 1 సెమ్ 2 అని ఉన్నాయన్నమాట. చూడండి, సెమిస్టర్ 1 6 పాఠాలు ఒక ఉపవాచకం, సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం అయితే ఉన్నాయండి. సెమిస్టర్ 2లో కూడా 6 పాఠాలు ఒక ఉపవాచకం. అయితే మనము కవి పరిచయాలు అయితే అన్ని లెసన్లో చూసామండి. సెమ్ 1లో అయితే ఫస్ట్ పాఠం చూసాము, ఆంధ్ర వైభవము లెసన్ చదివి పెట్టాను. ఇప్పుడు సెకండ్ అండి, మాతృభూమి చదువుతున్నానండి. ప్రక్రియ వచ్చి కథానిక, కథనే కథానిక అంటారు, పర్యాయ పదం అన్నమాట. ఇతివృత్తం వచ్చి దేశభక్తి, కుటుంబ విలువల్ని దేశభక్తిని ఈ లెసన్ తెలియజేస్తుంది. ఒక కథ రూపంలో ఉందన్నమాట మాతృభూమి లెసన్. చూడండి, రచయిత వచ్చి పవని నిర్మల ప్రభావతి గారు. ఇదిగోనండి సెకండ్ లెసన్ మనకి మాతృభూమి. ఇదిగోనండి చూడండి, పవని నిర్మల ప్రభావతి గారు రచయిత. ఫస్ట్ నుంచి చదువుకుందామండి. తెలుగే కాబట్టి చదివితే అర్థమైపోతుంది కండి. ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు తెలుగుకి. చదవండి, ఆలోచించి చెప్పండి. వసుధ అనే పాప అడుగుతుంది తాతయ్యని. ఇక్కడ చూడండి పిక్చర్లో. తాతయ్య, పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య అంటున్నాడు, ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా. జనవరి 15న జాతీయ సైనికుల దినోత్సవం అన్నమాట, ఒక బిట్ అది. వసుధ, తాతయ్య, ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటాం? తాతయ్య అంటున్నారు, మన దేశాన్ని ప్రజల్ని కాపాడడానికి అందరూ సైనికులు తమ జీవితాలను ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారమ్మా. వసుధ అంటుంది, సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత? తాతయ్య అంటాడు, కన్న తల్లి ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి. వసుధ అంటుంది, అయితే తాతయ్య, నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి అని సైనికుల గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నారు అక్కడ. ఈ పాఠం ఉద్దేశం చూద్దాండి. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకు పూనుకోవాలని ఈ పాఠం ఉద్దేశం. పవని నిర్మల ప్రభావతి గారు రచయిత వచ్చి చూడండి, 1933 నుండి 2015 వరకు ఉన్నారనమాట. జననం మరణం అవి కూడా అడగొచ్చండి బిట్స్లో. పవని నిర్మల ప్రభావతి గారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు. వెంకట నరసింహరావు, సరస్వతమ్మ వీరి తల్లిదండ్రులు. భర్త పేరు శ్రీధరరావు. ఈమె చదివింది 10వ తరగతే అయినా చేయి తిరిగిన రచయిత్రి. అనాథ, ఎదలో ముళ్ళు, శ్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 సుప్రసిద్ధ కథా సంపుటాలు, ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు ఈమె కలం నుండి జాలువారాయి. ప్రస్తుత పాఠం కథానిలయం నుండి గ్రహించబడింది. కవి పరిచయం అండి ఇది. లెసన్ అండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ. మాతృభూమి. ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్ అంది పద్మజ కంగారుగా. నా పేరండి పద్మజ. కంగారుగా తలెత్తి చూశాడు సుధీర్. తన కోసం బల్ల మీద పెట్టిన టిఫిన్ ప్లేట్ను దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీసు దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని ఎంపిక చేసుకుంటారటమ్మా. నేను సైన్యంలో చేరతాను. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూస్తూ, నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? ఒక్కగానొక్క కొడుకువి. మనకున్న వ్యాపారం, ఆస్తులు చూసుకుంటూ మా కళ్ళ ముందే ఉండవచ్చు కదా అంది తల్లి. సుధీర్ ఆశ్చర్యంగా తల్లి వైపు చూశాడు.
అది కర్మ అమ్మ. దేశాన్ని కాపాడుతూ దేశ ప్రజల్ని రక్షించే ఉద్యోగం అమ్మ అది. కర్మ ఎలా అవుతుంది? ఎన్నో మహిళా మండళ్ళు స్థాపించావు. వారిని ఉత్తేజపరుస్తూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తావు. పెద్ద చదువుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది అంటూ చిరు కోపంతో తల్లిని ప్రశ్నించాడు. ఏమిటమ్మా పలకవు? నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు అని అరుస్తున్న కొడుకుని చూస్తూ చిరునవ్వు నవ్వింది పద్మజ. ఇప్పుడు తమాషాలు కాదమ్మా. రేపు పట్నం వెళ్ళి సైన్యంలో చేరుతాను. తాటి చెట్టు మళ్ళీ ఇంత పొడవు పెరిగాను. నా కండలు చూడు ఎలా ఉన్నాయో. తప్పక ఎన్నికవుతాను. సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజ తెల్లబోయింది. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్న విషయం ఆమెకు బోధపడింది. సుధీర్కి దగ్గరగా కూర్చుని మెల్లగా అందామె. చూడు నాన్న, నువ్వొక్కడివే మాకున్నది. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మేమేం కావాలి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. సుధీర్ అమ్మ మాటలకు కలవరపడ్డాడు. అదేమిటమ్మా అలా మాట్లాడితే మరి దేశం అన్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ, దేశం ఏమీ కాదు, దానికోసం ఉన్నారులే చాలామంది. నా మాట విను. బిడ్డగా నిన్నే విషయంలోని నొప్పించలేదు. ఈ విషయంలో నన్ను మీ నాన్నగారిని నొప్పించకు అంటూ ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. సుధీర్ సోఫాలో కూర్చుని మౌనంగా ఆలోచిస్తున్నాడు. అంతలో తండ్రి రాజారావు బయటి పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. పద్మజ జరిగిన విషయాన్ని చెప్పింది. కొడుకు దగ్గరకు వెళ్ళి, నీకిదేం వాడి బుద్ధిరా? ఏదో బిఏ పూర్తయింది కదా, వ్యాపారం చేస్తావని మేం సంబరపడుతూ ఉంటే అని గర్జిస్తూ అన్నాడు. వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు నాన్న. ఏదైనా ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే సైన్యంలో చేరాలనుకున్నాను అని నసుగుతూ అన్నాడు. అందుకని సైన్యంలో చేరి చస్తావా అన్నాడు తండ్రి. చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలేవోయ్ అతి తెలివి. నీకు ఉద్యోగం కావాలి కదా. సరే, రేపు నాతో పాటు రా. తెలిసిన వారి దగ్గర ఏ గుమస్తా ఉద్యోగమైనా ఇప్పిస్తాను అంటూ సుధీర్కు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు రాజారావు. ఈనాటి సమాజంలో కొంతమందికి దేశభక్తి, ధైర్యం, సాహసం లేవు. సమాజాభివృద్ధి కాంక్ష లేదు. మనిషికి స్వార్థపు బ్రతుకులు తప్ప అని పెద్దగా గొణుకుతున్న కొడుకు వైపు వాత్సల్యంతో చూసింది పద్మజ. ఇది పద్మజ రాజారావుల కుటుంబ పరిస్థితి. ఆదర్శ భావాల్ని, దేశభక్తిని అణచివేసిన పరిస్థితి. అదే ఊరిలో చంద్రమ్మ రోసయ్య కుటుంబం ఉంది. వారికి 5గురు సంతానం. వారి పెద్ద కొడుకు వీర వాళ్ళమ్మతో మాట్లాడుతూ, నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా, మంచి జీతాలు ఇస్తారట అని ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళలో ఎంతో వెలుగు. నిజమేనట్రా అంది. నిజంగానే అమ్మా, ఇప్పుడే అధికారి దగ్గరకు పోయి మాట్లాడొచ్చాను కూడా. ఆ వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలామందిని సైన్యంలోకి తీసుకుంటారట. నేను ఎన్నికవుతానన్నాడు అధికారి. సైన్యంలో చేరితే జీతం వస్తుంది. ఇక్కడికి పంపిస్తాను. ఇంటిల్లపాది తినొచ్చు. నాన్నగారికి ఆసరా లభిస్తుంది. వీటన్నిటికంటే మన దేశానికి సేవ చేసే అవకాశం వస్తుంది కదమ్మా. సంతోషంతో వీర ఈ మాటలన్నీ చెబుతుంటే చంద్రమ్మ మనస్సు ఆనందంలో మునిగిపోయింది. చంద్రమ్మకు చుట్టూరా చిమ్మిన చీకటి తొలగిపోయినట్లుంది. భర్త రెక్కల కష్టం తొలగిపోయిందని భావించింది. పిల్లలకు చదువులు చెప్పించవచ్చు అనుకున్నది. అంతలోనే గుండెలు పిండేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే తల్లి ప్రేమ కళ్ళ ముందు కదలాడగా మెల్లిగా అంది. అది విని వీర పక్కున నవ్వాడు. యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటమ్మా? పస్తులుండి బాధపడటం కంటే ఉన్న 4 రోజులు హాయిగా బతకడం మేలు కదా. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది? అలాంటి మంచి చావుని కోరుకోవాలే తప్ప దాని గురించి భయపడకూడదమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు వీర. ఈ మాటలు విన్న రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు నా కొడుకే చంద్రి. గుండె ధైర్యం చూసావా? అది నాది. అచ్చర లచ్చలు చేసే మాటలన్నాడు నా బిడ్డ. వీళ్ళు కాకపోతే మరెవ్వరూ దేశానికి
సేవ చేస్తారు. యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. మన వీర కూడా అలాంటి మంచి పనే చేస్తాడు కాబట్టి వీరను మెచ్చుకోవాల్సిందే అన్నాడు. ఆ సమయాన్న చంద్రమ్మకు ఆనందం, దుఃఖం రెండూ కలిగాయి. ఇలా వీరతో పాటు ఎంతోమంది యువకులు సైన్యంలో చేరుతున్నారు. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. సుధీర్ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. కానీ దేశానికి సేవ చేయలేకపోయాననే బాధ అలానే మిగిలిపోయింది. ఆనాటి మంకుపట్టు వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు పద్మజ, రాజారావులిద్దరూ ఆనందించని క్షణం లేదు. వీర సైన్యంలో చక్కగా పనిచేస్తూ ఎదిగిపోయాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, బెంగాలీ, కన్నడం, తమిళం వంటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నాడు. ఇంటికి వచ్చిన ప్రతిసారి తమ్ముళ్లకు, చెల్లెళ్లకు స్వెటర్లు, మంచి బట్టలు, వాచీలు, తల్లిదండ్రులకు బట్టలు, కప్పుకునే రగ్గులు తెస్తున్నాడనమాట. వాళ్ళు అతను పంపిన డబ్బుతోనే ఇల్లు కట్టుకున్నారు. ఈసారి వీర సెలవులకు వచ్చాడు. వీర వచ్చిన ప్రతిసారి వాళ్ళింట్లో పండుగే. తమ కుటుంబ స్థితిని తలుచుకొని వీరతో పాటు తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వీర ఆ రాత్రి ఆరుబయట మంచం మీద పడుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఆ సమయంలో వీర మనసులో నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలా చేయగలిగాను. నా కుటుంబ రుణాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నాను. ఇది నాకు ఎంత సంతృప్తిగా ఉందో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి వీర వచ్చిన 3 రోజులకే హైకమాండ్ నుండి టెలిగ్రామ్ వచ్చింది. యుద్ధం ప్రారంభం కాబోతుంది, వెంటనే రావలసిందని. దిగాలు పడిన చంద్రమ్మకు వీర ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు. నవ్వుతూ రైలు ఎక్కాడు. మరి తిరిగి రాలేదు. శ్రద్ధాంజలి సభ వీర స్వగ్రామంలో పెట్టారు. ఆ సభలో పాల్గొనడానికి సుధీర్, రాజారావు వచ్చారు. ముఖ్య అతిథిగా పద్మజ వచ్చింది. వీర గురించి సభాధ్యక్షులు చెబుతున్న మాటలు ఆమె హృదయాన్ని పిండివేస్తున్నాయి. సభలో పద్మజ మాట్లాడే వంతు వచ్చింది. ఆమె మాట్లాడుతూ, అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. దేశాన్ని రక్షించే కార్యక్రమంలో అమరుడవుతాడని మరెవ్వరూ ఊహించలేదు. ఈ సంఘటనకు గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో. ఆమె వీరమాత. ఆమె జిజియాబాయి వంటిది. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే మణిపూస. వీర తల్లిదండ్రులను వేదికపైకి పిలిచి వారిని ఓదారుస్తూ వారిలో ధైర్యాన్ని నింపారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారిని అభినందించారు. సభకు వచ్చిన ప్రతి ఒక్కరూ వీర త్యాగాన్ని కొనియాడారు. ఆ రోజు రాత్రికి చంద్రమ్మ, రోసయ్యలు మంచం మీద కూర్చుని కుమారుని తలుచుకొని బాధపడ్డారు. రోసయ్య భార్యను ఓదారుస్తున్నాడు. చంద్రమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ పెద్దోళ్ళ మాటలు నాకు అర్థం కాలేదు కానీ నా బిడ్డ బ్రతికిన 4 రోజులు మన రుణం తీర్చుకోవడమే కాదు, దేశ సేవలో మరణించి జనుల గుండెల్లో నిలిచిపోయాడు. నాకు చాలా సంతోషమేస్తోంది. అంతకంటే గొప్ప ఇంకేముంది అని అంది. తల్లిదండ్రులు తమ పిల్లలు వాళ్ళ కళ్ళెదుటే ఉండాలనుకుంటే ఎలా? ఈ దేశాన్ని రక్షించేవారు ఎవరు? సేవ చేసేవారెవరు? మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతివారికి ఊపిరిగా నిలవాలి. మనం మన 2వ అబ్బాయిని కూడా సైన్యంలో చేరుద్దాం, దేశ రక్షణలో భాగస్వామిని చేద్దామంటూ గుండెల్లోని బరువును దింపుకుంది. గోడ మీద వెలిగిపోతున్న వీర ఫోటోను చూస్తూ నిద్రలోకి జారుకున్నది. ప్రక్రియ వచ్చి అయిపోయిందండి లెసన్. ప్రక్రియ వచ్చి కథానిక. చూడండి, కథానికన్నా ఒకటే అనమాట, పర్యాయ పదాలు. కథకి కథానిక అనేది పర్యాయ పదం అనమాట. కథానిక ఈనాడు పర్యాయ పదాలుగా వాడుతున్నారు. కథానిక ఒక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్తత దీని లక్ష్యం. చెప్పదలుచుకున్న విషయం పాఠకుల హృదయానికి హత్తుకునేలా చేస్తుంది. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత, చిత్రణ కథానిక ప్రక్రియలో ముఖ్య భాగాలు. క్లుప్తత అంటే చిన్నది అనమాట, చిన్నది చేసి చెప్తుంది అనమాట, వివరంగా తెలియజేస్తుంది, హృదయానికి హత్తుకునేలా ఉంటుందన్నమాట. ప్రక్రియ కథానిక. చూడండి, నెక్స్ట్ బిట్స్ చూద్దామండి.
చూడండి, అమరులయ్యారు. కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది సైనికులు అమరులయ్యారు. అమరులు అంటే మరణం లేనివారు. ఇక్కడ అర్థాలండి. వాత్సల్యం, చూడండి, తల్లిదండ్రుల వాత్సల్యం గొప్పది అంటే వాత్సల్యంకి ప్రేమ. చూడండి, అలాగే సెలవులు పూర్తి చేసుకుని తిరిగి వెళుతున్న వీరకి మిత్రులు వీడ్కోలు చెప్పారు. వీడ్కోలు అంటే రాజు వీడ్కోలు చెప్పారు అంటే ఏంటి? వీడ్కోలు అంటే మనం అనుమతి అన్నమాట. ఇదిగోండి అనుమతి. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. గిర్రున అంటే బేగా అయిపోయాయి, త్వరగా అయిపోయాయి. ఇదిగోండి త్వరగా. చూడండి, తల్లి నానార్థాలు. ఇక్కడ తల్లి అంటే నానార్థం. తల్లి అంటే అమ్మ పార్వతి. ఆశ అంటే కోరిక, దిక్కు, నమ్మకం. సమయం అంటే కాలం, శపథం, ప్రతిజ్ఞ. పేరు అంటే నామధేయం, కీర్తి. నానార్థాలండి అవి. ఇక్కడ పర్యాయ పదాలు. జీతం అంటే కూలి, భృతి, భరణము. దేశానికి అంటే రాజ్యము, రాష్ట్రము. దేశము అంటే రాజ్యము, రాష్ట్రము. కురుక్షేత్ర యుద్ధం అంటే సమరం, రణం, వైరం. కుమారులు అంటే పుత్రులు, కొడుకులు, సుతులు. ఇక్కడ ప్రకృతి వికృతులు. నిద్ర అంటే నిదుర. వృద్ధతి పత్తనం. అంబ అమ్మ, కుమారుడు, కొమరుడు. ఇక్కడ చూడండి, సమాజాభివృద్ధి. సందులు రాసుకోండి. మనకి ఇక్కడ ఏమున్నాయో అవి ఇస్తారేమో బిట్స్లో. సమాజాభివృద్ధి, సమాజ ప్లస్ అభివృద్ధి, సవర్ణ దీర్ఘ సంధి. మనమెవ్వరు, మనము ప్లస్ ఎవ్వరు, ఉత్వ సంధి. క్షమించండని, క్షమించండి ప్లస్ అని, ఇత్వ సంధి. ఏమిటమ్మా, ఏమిటి ప్లస్ అమ్మ, ఇత్వ సంధి. ఇవే ఇవ్వచ్చండి మేబీ ఎగ్జామ్లో. చూడండి, గ్రామము ప్లస్ అది, ఉత్వ సంధి. గ్రామమదికి, గ్రామము ప్లస్ అది, ఉత్వ సంధి. గ్రామమది. చూడండి, గొప్ప పుస్తకం, గొప్పదైన పుస్తకం. ఎర్ర కలువ, ఎర్రనైన కలువ. తెల్ల పావురం, తెల్లదైన పావురం. కర్మాధారయ సమాసాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. పై ఉదాహరణలో గొప్ప, ఎర్ర, తెల్ల అనేవి విశేషణాలు. పుస్తకం, కలువ, పావురం అన్నవి నామవాచకాలు. ఈ విధంగా నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. ఇదిగోనండి, పావురం అనేది పేరు, ఇది విశేషం. అందులో తెల్లగా ఉందా, నల్లగా ఉన్నదా అని విశేషణాలు అనమాట. ఆ రెండు కలయికలనే కర్మధారయ సమాసం తెలియజేస్తుందని మనకి ఇక్కడ పిల్లలకి పరిచయం చేశారు కర్మధారయ సమాసాన్ని 8th క్లాస్లో. చూడండి, ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. విద్య మనకు ఉన్నత వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఇదిగోనండి, వ్యక్తిత్వం నామవాచకం, ఉన్నత అనేది విశేషణం. ఒక చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం. నవ్వు నామవాచకం, చిరు అనేది విశేషణం. వివేకానందుడు ఆదర్శ భావాలు గల వ్యక్తి. భావాలు నామవాచకం, ఆదర్శనం విశేషణం. దానం ఇవ్వాలంటే దానగుణము ఉండాలి. దానము, చూడండి, గుణము నామవాచకం, ధనం విశేషణం. గుణము అనేది విశేషణము, ధనము అనేది నామవాచకం కదండి. ఇక్కడ పిల్లలు తప్పు రాశారు. చూడండి, ఇక్కడ పిల్లలకి ఉపమా అలంకారం నేర్పిస్తున్నారు. కింది వాక్యాన్ని పరిశీలించండి. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. పై వాక్యంలో జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. ఇక్కడ జ్ఞానం పోల్చబడే వస్తువు కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది. పోల్చబడే వస్తువు ఉపమేయం అవుతుంది. పోలికకు తెచ్చుకున్నది దీపం కనుక దీపం ఉపమానం అవుతుంది. ఈ పాయింట్లు అయితే 2-3 సార్లు చూస్తే మీకు బాగా అర్థమవుతాయండి. ఉపమానం, ఉపమేయం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఉపమాలంకారం, ఉపమేయం అనేది పోల్చబడేది, ఉపమానం అనేది పోలికకు తెచ్చుకున్నది. చూడండి, ఇక్కడ చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. చినుకులు అనేది మనకి ఉపమేయం అవుతుంది. ముత్యాల్లా అని పోల్చుతున్నాం కాబట్టి ఉపమానం అవుతుంది. నీ మాటలు అమృతం వలె సంతోషాన్ని ఇస్తున్నాయి. మాటలు అనేవి
పోల్చబడేది, మాటల్ని పోలుస్తున్నాం కాబట్టి ఉపమేయం. అమృతంతో పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం. అలాగా మనం చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదలాడాయి. ఉపమేయం ఆలోచనలు, ఉపమానం ముళ్ళు, ఉపమావాచకం వలె, సమాన ధర్మం కదలాడాయి. ఉపమేయం ఆలోచనలు పోల్చబడే పదం. చూడండి, ఉపమానం పోలిక కొరకు ఉన్న పదం, పోలిక కొరకు ఉన్న పదం. ఉపమావాచకం ఉపమేయ ఉపమానాల అనుసంధానకర్త. సమాన ధర్మం ఉపమేయ ఉపమానాలలో ఉండే సమాన ధర్మం. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, పై ఉదాహరణలో ఉపమేయమైన ఆలోచనలను ఉపమానమైన ముళ్ళుతో పోల్చి చెప్పడం జరిగింది. వలె అను ఉపమావాచకం ఉపమేయానికి ఉపమానానికి అనుసంధానకర్తగా ఉంది. ఉపమేయ ఉపమానాలలో కదలాడడం అనే సమాన ధర్మం ఉంది. ఈ విధంగా ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యమును, పోలికను చెప్పినట్లయితే ఉపమాలంకారం అవుతుంది. దేశం కోసం త్యాగం చేసిన సైనికుల వివరాలను సేకరించి ప్రదర్శించండి. ప్రాజెక్ట్ పని మాట ఇది. చూడండి, ప్రతి లెసన్ చివరన మనకి పాఠాంత అంశము అని చిన్న స్టోరీ ఇస్తారు. ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి ఏకపాత్రాభినయం గురించి చిన్న స్టోరీ ఇచ్చారు, చూద్దాము. ఎంతకాలం సాగాలి ఆగడాలు, నీడను దేవతగా పూజించే అరమరిక లేని జాతిపై ఇంతటి రాక్షస కాండ. ఎవడిచ్చాడు దొరలకి హక్కు, తన గడ్డకాని గడ్డపై అడుగుపెట్టి దౌర్జన్యానికి దిగిన ఈ దొరతనాన్ని దగ్ధం చేసి తీరకపోతే మన్యానికి మనుగడ లేదు. నిత్యం చచ్చే కన్నా వీరునిగా పోరాడి చావడం యుక్తం. బ్రిటిషు నిరంకుశులపై తిరుగుబాటు, పరపీడన ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడి జన్మ హక్కు. ఈ సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరుల కొన ఊపిరున్నంత వరకు సీమదొరల శబ్దం భారతఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే సీమలో నక్కలకు స్థానం ఉండరాదు. పులినైనా పిలిచి చంపగల మన్యజాతే తలచుకుంటే ఈ దొరలకు త్రుటిలో గతులు మాతులు లేకుండా చేయగలదు. 3 నెలల బిడ్డను కట్టుకొని స్వాతంత్ర పోరాటం జరిపిన ఝాన్సీ లక్ష్మియే మనకు విప్లవ స్ఫూర్తి. నరుడు తలుచుకుంటే నల్లరాళ్ళు బద్దలవుతాయి. పదండి వీరులారా, విజయం మనదే. మల్లు గంటాం పడాలు అశేష మన్య సూరులారా, కరిపై లంఘించే కొదమ సింగములారా, కదలండి కథనానికి. ఏకపాత్ర మహానీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒక్కరే అభినయించడం ఏకపాత్రాభినయం. అయిపోయిందండి లెసన్. అయితే సీతారామరాజు గారి గురించి చిన్నది ఇక్కడ ఇచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ లెసన్ వచ్చి మనకి శతక సౌరభం. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.